కు అమెరికా వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ గా భావిస్తారు. అందుకే అమెరికాలో చదువుకొని సెటిల్ అవ్వాలని చాలా మంది విద్యార్థులు భావిస్తుంటారు. కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఆ పరిస్థితులు మారిపోయాయి. యూనివర్సిటీకి ఇచ్చే గ్రాంట్లలో కోత విధిస్తున్నారు. అంతేకాక పరిశోధనలకు ఇచ్చే సహాయాన్ని నిలిపివేస్తున్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అమెరికాలో చదువుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు కలలు కంటుంటారు. అక్కడ నాణ్యమైన విద్య దొరుకుతుందన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకుంటారు. అక్కడ అత్యాధునిక వస్తువులు, టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలకు అవసరమైన అన్ని సౌకర్యాలతో అమెరికా యూనివర్సిటీలు విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. దీంతో అప్పులు చేసైనా మంచి భవిష్యత్తు ఉంటుందని అమెరికా వెళ్లి చదువుకుంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు దాదాపుగా మారిపోయాయి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టి విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులతో పాటు అటు అమెరికా యూనివర్సిటీలకు కష్టకాలం మొదలైంది. అమెరికా యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు క్యాంపస్లో మాత్రమే పార్ట్ టైం జాబులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీల్లో చదువుకుంటూ బయట పార్ట్ టైం జాబులు చేసేవారిని స్వదేశాలకు పంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక ఇటీవల కాలంలో వర్సిటీలకు ఇచ్చే నిధుల్లోనూ భారీగా కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆంక్షలు సైతం పెంచారు. దీంతో అమెరికా వర్సిటీల్లో విద్యాభ్యాసం గతంలో ఉన్నట్లు ఇకపై సులభంగా ఉండబోదు. ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ అమెరికాలో చదువుకోవాలని డిసైడ్ అయితే మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అమెరికా ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే చాలా వరకు యూనివర్సిటీలు మనుగడ సాగిస్తాయి. ప్రభుత్వ మద్దతుపైనే అక్కడ ఉన్నత విద్య ఆధారపడి ఉంటుంది. మెడిసిన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో పరిశోధనలకు అమెరికా వన్ ఆఫ్ ది డెస్టినేషన్గా ఉంది. ఇక్కడ జరిగే పరిశోధనలకు ప్రభుత్వమే గ్రాంట్లు మంజూరు చేస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ ఆ గ్రాంట్లలో కోత విధించారు. దీనివల్ల పరిశోధనా కార్యక్రమాలు, శాస్త్రీయ ఆవిష్కరణలకు ఆటంకాలు తలెత్తబోతున్నాయి. నిధుల కొరత వల్ల పరిశోధనలు పూర్తిగా ఆగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పరిశోధనల కోసం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఆర్థికంగా సహకరించే పరిస్థితి ఉండబోదు. వారికి రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్, స్కాలర్షిప్స్ అందించే అవకాశాలు తగ్గిపోనున్నాయి. మరోవైపు వనరులు తగ్గిపోతే సౌకర్యాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేది. విద్యార్థులు నిర్భయంగా రాజకీయ చర్చలు నిర్వహించేవారు. తమకు నచ్చిన సంస్థలకు మద్దతు ప్రకటించేవారు. వర్సిటీ ప్రాంగణాల్లో ఆందోళనలు, నిరసనలు, ఎలాంటి ఆటంకాలు ఉండేవి కాదు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలపైన ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఏడాది పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలోని చాలా యూనివర్సిటీల్లో ఆందోళనలు జరిగాయి. విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో వందల సంఖ్యలో విద్యార్థులను యూనివర్సిటీల నుంచి బహిష్కరించారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు మద్దతు ప్రకటించినట్లు అనుమానం వస్తే చాలు యూనివర్సిటీల నుంచి బహిష్కరిస్తున్నారు. విదేశీ విద్యార్థులకు బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. కొందరిపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. యూనివర్సిటీలో భయంగా గడపాల్సి వస్తోందని విదేశీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై ఎన్నో రకాల ఆంక్షలు అమల్లోకి వచ్చాయని చెబుతున్నారు. అమెరికా వర్సిటీల్లో నెలకొన్న ప్రతికూల పరిణామాలను చైనా వర్సిటీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. రీసెర్చ్ అండ్ టెక్నాలజీ నిధుల కేటాయింపులు భారీగా పెంచబోతున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నోవేషనల్ అమెరికాను వెనక్కి నెట్టి గ్లోబల్ లీడర్గా ఎదగాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వర్సిటీలు సైతం అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అమెరికా కంటే మెరుగైన వస్తువులు, నిధులు, స్వేచ్ఛ అందుబాటులో ఉన్నప్పుడు ఇతర దేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులు మొగ్గు చూపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.